హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 41x32 కొలతలతో కట్టించిన మంచి ఇల్లు చూద్దామండి. ఫేసింగ్ చాలా బాగా వచ్చింది. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, అలాగే ఇంటి ప్రైస్ అని చెప్తున్నారు, ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా చెప్తానండి. మీరు హౌస్ తీసుకోవడానికే కాదండి, హౌస్ కట్టించుకునే ప్లానింగ్లో ఉన్న సరే వీడియో ఉపయోగపడుతుందండి. ఫ్రెండ్స్, మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చి 41 ఫేసింగ్ రావడం వల్ల చాలా మంచిగా కట్టించారండి. సైడ్ పార్కింగ్ ఇచ్చి కట్టించారు. మనకి ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం ఉంటుంది, అలా నార్త్ ఫేసింగ్ కూడా సింహద్వారం ఉంటుందండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు. టాప్లో గ్లాస్ యూజ్ చేశారండి. ప్లస్ మనకు అవుట్ సైడ్ కూడా కార్ పెట్టుకోవచ్చండి. మనకు 2 గేట్లు అయితే ఇచ్చారు. మన కార్ పార్కింగ్ చేసుకుని ఒక గేట్, డైలీ యూజ్ చేసుకోవడానికి చిన్న గేట్ ఇచ్చారండి. ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం ఉంటుంది, అలా నార్త్ ఫేసింగ్ కూడా సింహద్వారం ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇది మన డైలీ యూజ్కి చిన్న గేట్ యూజ్ చేసుకోవచ్చండి. మన కార్ పెట్టుకోవడానికి మాత్రం పెద్ద గేట్ యూజ్ చేసుకోవాలండి. 2 గేట్లు కూడా చూపిస్తాను. మనకి ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. 100% వర్క్ కంప్లీట్ చేసి అయితే మనకి ఇల్లు అప్ చెప్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఇచ్చిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుంది. పార్కింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడండి ఫ్రెండ్స్, సింపుల్ డిజైన్ ప్లైన్ గా తీసుకున్నారండి. ఫ్రెండ్స్, మనకు బిల్డింగ్ వాయులో ల్యాండింగ్ ఇచ్చారండి. ల్యాండింగ్ పక్కన కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. అదే ల్యాండింగ్ కింద మనకి సెప్టిక్ ట్యాంక్ కూడా ఇచ్చారండి. మనకి స్టేర్ కేస్ కిందే వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారు. పార్కింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. స్టెప్స్ దగ్గర కూడా చూడొచ్చు. మనకి గోడ కాకుండా రైలింగ్ యూజ్ చేశారండి. ఎస్ఎస్ రైలింగ్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ కి ఈస్ట్ వైపు చెందొచ్చు 4 feet తీసుకున్నారండి. ఈస్ట్ వైపు కోసం సింహద్వారం ఇచ్చారు, నార్త్ వైపు కూడా సింహద్వారం ఇచ్చారండి. సెట్ బ్యాక్స్ కూడా చాలా మంచిగానే ఇచ్చారు. ముందు ఈస్ట్ వైపు ఇచ్చిన సింహద్వారం చూద్దామండి. నెక్స్ట్ నార్త్ వైపు నుంచి కూడా ఎంటర్ అయ్యి చూద్దామండి. ఈ సింహద్వారాలకైతే పాలిసీ వర్క్ బ్యాలెన్స్ అయితే ఉందండి. టోటల్ గా టేక్వుడ్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి ఈస్ట్ వైపు ఇచ్చిన సింహద్వారం డిజైన్ చూడండి. ఇందులో విండో కూడా తీసుకున్నారండి. ఫ్రెండ్స్, ఇంకా పాలిసీ వర్క్ బ్యాలెన్స్ ఉందండి. దీనికి పాలిసీ వర్క్ కూడా చేయించిన ద్వారా చాలా బాగుంటుంది. గన్ పాలిసీ వేస్తారండి. ఇది డబుల్ డోర్ తీసుకున్నారు. సింహద్వారం డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ 8 feet హైట్ వరకు యూజ్ చేశారండి. ఒకసారి ఈస్ట్ వైపు సింహద్వారం నుంచి వెళ్ళి ప్లానింగ్ ఎలా ఉందన్నది చెక్ చేద్దాం రండి. ఫ్రెండ్స్, మనకి ఈస్ట్ వైపు నుంచి చెక్ చేసినప్పుడైతే హాల్ ఎలా వచ్చిందండి ఒకసారి చూడండి. స్క్వేర్ టైప్ లో హాల్ ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి ఈస్ట్ వైపు ఎంట్రన్స్ ఎలా ఉంటుందండి. మీకు నార్త్ వైపు నుంచి కూడా ఎంట్రన్స్ అవి అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నార్త్ వైపు ఇచ్చిన సింహద్వారం కూడా చూడొచ్చు రండి. సింహద్వారం డిజైన్ అయితే బాగుందండి. పక్కనే విండో తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. మనం డైలీ యూస్కి అయితే చిన్న గేట్ నుంచి ఈ ఈస్ట్ వైపు ఇప్పుడు చూసాం కదండి, అదైతే వాడుకోవచ్చండి. మనకు నార్త్ వైపు ఇలా కార్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ సింహద్వారం యూజ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఈస్ట్ వైపు సింహద్వారం డిజైన్ చూసాం కదండి. ఎంట్రన్స్ ఎలా ఉందన్నది చూసాం కదా. ఇప్పుడు నార్త్ వైపు నుంచి ఎంటర్ ఎలా ఉందన్నది చూద్దాం రండి. ఇక్కడ కూడా డబుల్ డోర్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, మన నార్త్ వైపు నుంచి ఎంటర్ ఉన్నప్పుడైతే ఇలా వచ్చిందండి. స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారు. హాల్లో 2x4 వెట్ టైల్స్ యూజ్ చేశారండి. ఒకసారి సీలింగ్ డిజైన్ కూడా చూడండి. సింపుల్ డిజైన్ లో ప్లైన్ గా తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 12.5x16 అండి. హాల్లో చాలా ప్లైన్ కలర్స్ యూజ్ చేశారు. ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుని చిన్న చిన్న వాల్ డ్రాప్స్ కింద చేయించారండి. హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా బాగుందండి. చిన్న చిన్న పోస్ట్ డిజైన్ అయితే తీసుకున్నారు. ఇది కింద సీలింగ్ అటు వరకు చేయించారండి. అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకు టీవీ డిజైన్ చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్, మనకు టీవీ ఆ వాల్కి కాదని కావాలంటే ఈ వాల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు టాప్ లో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుని చిన్న ప్లాట్ఫామ్ కింద చేయించారండి. కావాలంటే ఈ వాల్కి కూడా మన టీవీని డిజైన్ చేసుకోవచ్చు అండి. దీనికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఒకసారి హాల్ చెక్ చేయండి. స్పేసెస్ గానే ఇచ్చారండి. ఈస్ట్ అండ్ నార్త్ వైపు సింహద్వారం ఇచ్చారు కదా, ఒకసారి చెక్ చేయండి. పక్కన విండోస్ కూడా టోటల్ గా టేక్వుడ్ చేయించారండి. 2 ఎంట్రన్స్ కూడా ఇచ్చారు. మనకు నచ్చినట్టుగా నార్త్ కానీ ఈస్ట్ కానీ మనం అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చి 147 గజాలు కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది సెన్స్ లో చూస్తూ 3 సెంట్ల వరకు అయితే వస్తుంది. 40x32 స్పేసింగ్ లో కట్టించారు. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఇచ్చారండి. ఒకసారి చెక్ చేద్దాం రండి. మన కిచెన్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ నెక్స్ట్ చూద్దాం. ముందు బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. దానికి ఆపోజిట్ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే చేస్తారు. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. లోపల బొమ్మలన్నీ కూడా గ్రానైట్ తో చేయించారండి. కిటికీలు బొమ్మలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x13 అండి. సీలింగ్ డిజైన్ చూడండి, సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు.
ఫ్రెండ్స్ మన బెడ్రూమ్లో సౌత్ వైపు వాడికైతే టోటల్గా వాల్డ్రాప్ చేయించారండి. ఇది కింద నుంచి సీలింగ్ హైట్ వరకు చేయించారండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ యూజ్ చేశారు, పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్ ల్యాంప్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ యూజ్ అండ్ హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి, డోర్లో కలిసిపోలేకైతే ఇచ్చారండి. మనకు లోపల సెల్ఫ్స్ అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. కబోర్డ్ దగ్గర యూజ్ అండ్ డెక్ ల్యాంప్ సీట్స్ కూడా మ్యాటిక్ ఫినిష్తో యూజ్ చేశారండి. మనకి బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారండి. లోపల విండోస్ అన్ని కూడా గ్రానైట్తో యూజ్ చేశారు, WPC విండోస్ యూజ్ చేశారండి, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అండి. బెడ్రూమ్ స్పేసెస్ కానీ ఇచ్చారు. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్కి కన్నులో డ్రెస్సింగ్ టేబుల్ చేస్తున్నారండి. ఇంకా గ్లాస్ ఫిక్సింగ్ చేయాలి. మనకి ఇలా స్లైడ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారండి. కింద కూడా చిన్న సెల్ఫ్ కింద చేయించారు. వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. లోపల కలర్స్ కూడా చాలా ప్లెయిన్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా బాగుందండి చూడడానికి. ప్లస్ మనకి ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 4x8 సైజులో తీసుకున్నారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల శానిటరీ సూట్స్ ట్యాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ చేసి అయితే ఇస్తారండి. ఇక్కడ డైవర్టరింగ్ కిట్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్ మన మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x12 అండి. సీలింగ్ డిజైన్ చూడండి. వెస్టర్న్ నార్త్ వైపు కూడా 2 విండోస్ తీసుకున్నారండి. బెడ్రూమ్ స్పేసెస్ కానీ ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో కూడా సౌత్ వైపు వాల్కి అయితే టోటల్గా వాల్ డ్రాప్ చేయించారండి. బెడ్రూమ్ డోర్ పక్కన చేయించారు. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ అండి, పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడైతే సీట్స్ చేంజ్ చేశారు. ఇక్కడ గ్లాస్ ఫినిష్తో సీట్స్ యూజ్ చేశారండి. ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ డోర్ కనిపించకుండా. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల అంతా ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ చేసి ఇస్తారండి. అంతా కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ యూజ్ అండ్ డెక్ ల్యాంప్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. డోర్స్లో కూడా చూడొచ్చు, హ్యాండిల్స్ కలిసిపోయేలాగా చేయించారండి. వర్క్ వైస్ అయితే చాలా బాగా చేయించారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ లా కట్టించిన 2 BHK హౌస్ అండి. మనం ఈస్ట్ వైపుగా వాడుకోవచ్చు, నార్త్ వైపు కూడా వాడుకోవచ్చు అండి. ప్లస్ మనకి ఇల్లు ఎక్కడ ఉందని అడ్రస్ చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ కోసం మాట్లాడుకుంటే కాకినాడ శ్రీనివాస నగర్లో అయితే ఉంటుందండి. రాయలపాలెం దగ్గర శ్రీనివాస నగర్లో అయితే ఉంటుంది. ఏరియా వైజ్ చాలా బాగుంటుందండి. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్ కానీ ఇచ్చారు. టాప్లో అన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇంటికి పూజ రూమ్ అయితే రాలేదండి, పూజ మందిర్ తీసుకున్నారు. పూజ మందిర్ కూడా చూద్దాం రండి. ఫ్రెండ్స్ మనకి కిచెన్ పక్కనే పూజ మందిర్ ఇచ్చారండి. ఈస్ట్ వైపు కూడా కిటికీ ఇచ్చారు. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకునే ప్లగ్ పాయింట్స్ ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఇది డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకునే సెల్ఫ్స్ ఇచ్చారు. ఇట్లకి ఇంకా గ్లాస్ ప్రొఫైల్స్ వస్తాయండి. మన ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ బాస్కెట్స్ కూడా చూడొచ్చు, SS బాస్కెట్స్ యూజ్ చేశారండి. ఇక్కడ హ్యాండిల్స్ కాకుండా ప్రొఫైల్ ఛానల్స్ యూజ్ చేశారండి. ఇలా యూజ్ చేయడం వల్ల కూడా చాలా లుక్ అయితే వచ్చింది, క్లాసీ లుక్ అయితే వచ్చింది. ఇక్కడ యూజ్ అండ్ డెక్ ల్యాంప్ సీట్స్ కూడా గ్లాసీ ఫినిష్తో యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్ కావాలంటే డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కర్టన్ రాడ్ లాంటిది వేయించుకొని కన్స్ట్రక్షన్ వచ్చి చాలా బాగా చేయించారు. ఏరియా కూడా చాలా పెద్దదిగానే వచ్చిందండి. ఇది 147 గజాల్లో కట్టించారు. మెయిన్ ఫేసింగ్ 41 ఫేసింగ్ రావడం వల్ల సైడ్ పార్కింగ్ ఇచ్చి కట్టించారండి. పైకైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ ఇంటి రేట్ కోసం మాట్లాడుకుంటే మనకు బిల్డర్స్ చెప్పడం వచ్చి 83 lakhs చెప్తున్నారండి. ఇది బయట మార్కెట్లో 85 lakhs వరకు చెప్తారు. కానీ మనకు బిల్డర్స్ బాగా తెలుసున్న గురించి మనం 83 lakhs చెప్తామండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్లో మనమే చేంజ్ అయితే ఇవ్వచ్చండి. ఫ్రెండ్స్ అలాగే ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మనకి స్టేర్ కేజ్ క్లోజ్ చేస్తారండి. రైన్ వాటర్ అదే పడకుండా పైన రేక్తో క్లోజ్ చేస్తారండి. మనకు కావాలంటే దీనిపైన ఇంకా 2 floors వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాపర్టీస్ మీరు కూడా అమ్మాలనే జర మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఇలా బిల్డింగ్స్ అనే కదండి, ఓపెన్ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇలాంటివి ఏమైనా సరే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తారు వాళ్ళు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.